ఈ కుర్రాడు తన చేతిలో ఉన్న లైటర్ను ఎదురుగా ఉన్న పురాతన పెయింటింగ్ మీద విసురుతాడు. ఆ పెయింటింగ్ కాలిపోతూ ఉండగా అక్కడ ఉన్నవాళ్లు అంతా కోపంగా ఈ కుర్రాడు విలువైన పెయింటింగ్ ధ్వంసం చేస్తున్నాడని తిడుతూ ఉంటారు. అయితే కాసేపటికి ఆ మంట ఆరిపోయిన తర్వాత ఆ పెయింటింగ్ వెనుక ఒక పంది బొమ్మ గీసి ఉంటుంది. అయితే ఇంతకు ముందే ఈ పెయింటింగ్ ను ఈ రిచ్ కుర్రాడు కోట్లు పెట్టి కొంటాడు. అందుకని అందరూ ఇతడిని చూసి నవ్వుకుంటూ ఉంటారు. దీనితో ఇతడికి కోపం వచ్చి ఆ పెయింటింగ్ చింపేస్తాడు. ఆ తర్వాత వేలంలోకి ఇంకొక ఐటెం తెస్తారు. అయితే ఈసారి పురాతన కాలానికి చెందిన నిధికి వెళ్లే మ్యాప్ వేలంలో పెడతారు. ఇది చూసి అక్కడున్న వాళ్లు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అప్పుడు మళ్లీ ఈ రిచ్ కుర్రాడు లేచి 10 కోట్లకి ఆ మ్యాప్ ను వేలం పాడుతాడు. ఇంత రేటు ఎవరు పెట్టలేకపోవడంతో ఈ రిచ్ కుర్రాడు వేలం గెలుస్తాడు. అలా వేలం గెలిచాక ఇతడు నేరుగా ఆ బాక్సు దగ్గరకు వస్తాడు. ఆ తర్వాత ఈ మ్యాప్ తీసుకుని దీని బాక్స్ కింద పడేస్తాడు. అక్కడే ఉన్న కుర్రాడు ఈ బాక్స్ ను చూసి దీన్ని తీసుకుంటాడు. అలాగే ఈ బాక్స్ నాకు అమ్ముతావా అని అడుగుతాడు. అయితే రిచ్ కుర్రాడు ఈ పెట్టె చెత్త వేసుకోవడానికి తప్ప దేనికి పనికిరాదని అంటాడు. కానీ ఈ కుర్రాడు ₹1,00,00,000 ఇచ్చి ఈ బాక్స్ కొంటాడు. ఇది చూసి అక్కడున్న వాళ్లు ఈ కుర్రాడిని చూసి నవ్వుకుంటారు. కానీ ఈ కుర్రాడు ఈ బాక్సే నిజమైన ట్రెజర్ అని చెప్తాడు. ఈలోపు రిచ్ కుర్రాడు తన మ్యాప్ ఓపెన్ చేసి చూడగా అందులో పురాతన కాలం నాటి కత్తి దాచి ఉంటుంది. అందరూ ఆ కత్తిని చూసి ఈ కుర్రాడికి మంచి ట్రెజర్ దొరికిందని అనుకుంటారు. అప్పుడు ఈ కుర్రాడు వీళ్లని చూసి నవ్వుకుంటాడు. ఆ తర్వాత ఇతడు మిషన్ తీసుకుని ఈ బాక్సు కత్తిరించగా ఇందులో మరొక ఖడ్గం ఉంటుంది. అప్పుడు ఇతడు ఈ ఖడ్గాన్ని పైకి లేపగా ఆ కత్తిలో నుండి పెద్దని కాంతి వచ్చేస్తుంది. అలాగే ఆ ప్రదేశం అంతా ఒక్కసారిగా మంచు కురవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు వీళ్లు ఈ ఖడ్గం దేవుళ్ళకి చెందినది అని అనుకుంటారు. మరిన్ని స్టోరీల కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.